ఓం శ్రీ మాత్రే నమః. పేరులోని మొదటి అక్షరం కేవలం ఒక పిలుపు మాత్రమే కాదు. అది ఒక మనిషి యొక్క అంతర్గత శక్తిని, వారి అదృష్టాన్ని నిర్ణయించే ఒక గొప్ప సంకేతం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉండే అక్షరాల్లో ఏ అక్షరం ఒకటి. ఇది అక్షరమాలకే ప్రథమ అక్షరం కావడంతో ఈ అక్షరంతో పేరు మొదలయ్యేవారు సహజంగానే నాయకత్వ లక్షణాలను, అపారమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. మరి 2026వ సంవత్సరం అంటే పరాభవ నామ సంవత్సరం ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మరియు పురుషులకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? ఆర్థికం నుండి ఆరోగ్యం వరకు, పెళ్లి నుండి పిల్లల వరకు అన్ని విషయాల్లో ఈ ఏడాది మీరు సాధించబోయే అభివృద్ధి ఏమిటో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ అక్షరానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు ఎలాగైతే స్వయం ప్రకాశితుడో, ఏ అక్షరంతో పేరు మొదలయ్యేవారు కూడా స్వయం కృషితో ఎదగాలని కోరుకుంటారు. వీరు ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడరు. వీరికి సొంత నిర్ణయాలు తీసుకోవడం, 10 మందికి దారి చూపడం అంటే చాలా ఇష్టం. పేరులో ఏ అక్షరంతో మొదలయ్యే పురుషులు చాలా ధైర్యవంతులు, పట్టుదల కలిగిన వారు. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. కొన్నిసార్లు వీరిలో అహంకారం ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా మనసు మాత్రం వెన్న. పేరులో ఏ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు మరియు బాధ్యతాయుతమైన వారు. ఇంటిని వృత్తిని చక్కగా బ్యాలెన్స్ చేయగలరు. వీరు ఎదుటివారి కళ్ళల్లో చూసి వారి మనసులో ఏముందో కనిపెట్టగలరు. 2026వ సంవత్సరం ఏ అక్షరం వారికి ఆర్థికంగా ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల తర్వాత మీ ఆదాయ మార్గాలు అనూహ్యంగా పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన బకాయిలు మీకు అందుతాయి. మీరు పెట్టిన పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. పురుషులకు కొత్త ఆదాయ వనరులు లభిస్తే, స్త్రీలకు ఆభరణాలు లేదా ఆస్తి రూపంలో ధన ప్రాప్తి కలుగుతుంది. సంపాదన పెరిగినప్పటికీ విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఏ అక్షరం వారు సహజంగానే కొంచెం ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు. కాబట్టి ఈ ఏడాది మీరు సంపాదించిన దానిలో కనీసం 20% పొదుపు చేయాలని ప్లాన్ చేసుకోండి. ఆగస్టు నెలలో భూమి లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. కెరీర్ పరంగా 2026 మీకు సింహస్వప్నం లాంటి విజయాలను ఇస్తుంది. మీరు పనిచేసే ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా కాలంగా ఆశిస్తున్న ప్రమోషన్ లేదా హోదా ఈ ఏడాది మీ దరి చేరుతుంది. మే నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయాణాలు మీకు గొప్ప పేరును తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు 2026 ఊరటనిస్తుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్, మార్కెటింగ్ మరియు గవర్నమెంట్ సెక్టార్లలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు కార్యాలయంలో కొంతమంది తయారవుతారు. వారి రాజకీయాలకు దూరంగా ఉండి మీ పనిపై మీరు శ్రద్ధ పెడితే తిరుగుండదు. వ్యాపారస్తులకు 2026వ సంవత్సరం సామ్రాజ్య విస్తరణకు సంకేతం. మీ పేరులోని ఏ అక్షరం సూర్యతత్వాన్ని కలిగి ఉండటం వల్ల మీరు ఈ ఏడాది సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త బ్రాంచ్లు తెరవడం లేదా కొత్త పార్ట్నర్లతో ఒప్పందాలు చేసుకోవడం మీకు లాభిస్తుంది. ఈ ఏడాది మార్చి నుండి జూన్ మధ్య కాలంలో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. స్త్రీలు నిర్వహించే బొటిక్స్, ఈ-కామర్స్ వ్యాపారాలు లేదా హోమ్ బిజినెస్లు ఈ ఏడాది భారీ లాభాలను గడిస్తాయి. అయితే ఎవరినైనా నమ్మి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా హామీ సంతకాలు పెట్టడం ఈ ఏడాది చేయకూడదు. విద్యార్థులకు 2026 ఒక పరీక్షా సమయం మరియు విజయకాలం కూడా. ఏ అక్షరం కలిగిన విద్యార్థులు సహజంగానే ఫస్ట్ ఉండాలని కోరుకుంటారు. ఈ ఏడాది మీరు పోటీ పరీక్షలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారి కల ఈ ఏడాది నెరవేరుతుంది. అక్టోబర్ నాటికి మీరు ఆశించిన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. మధ్యలో కొన్ని నెలలు మానసిక ఒత్తిడి లేదా పరధ్యానం వల్ల చదువులో వెనుకబడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ పరంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాహమై చాలా కాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న ఏ అక్షరం దంపతులకు 2026లో సంతానయోగం కలుగుతుంది. ఇంటికి కొత్త అతిథి రావడం వల్ల సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటి పెద్దల ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. తండ్రి వైపు నుండి ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.
తోబుట్టువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. స్త్రీలకు అత్తమామల నుండి గౌరవం, ఆదరణ లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీకున్న బంధం ఈ ఏడాది సరికొత్త మలుపు తిరుగుతుంది. గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ భాగస్వామికి ఈ ఏడాది కెరీర్ పరంగా గొప్ప వృద్ధి ఉంటుంది. అది మీ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతుంది. ప్రేమలో ఉన్న ఏ అక్షరం వ్యక్తులకు ఈ ఏడాది పెళ్లి ఘడియలు దగ్గర పడతాయి. ఈ ప్రేమను పెద్దలకు చెప్పడానికి ఫిబ్రవరి లేదా మే నెలలు చాలా ఉత్తమమైనవి. పెళ్లి కాని ఏ అక్షరం యువతి యువకులకు 2026 కళ్యాణ యోగాన్ని మోసుకొస్తుంది. మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న సంబంధం మీకు నిశ్చయమవుతుంది. మీ పేరులోని ఆకర్షణ శక్తి వల్ల మీకు మంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా మే నెల తర్వాత వివాహ ప్రయత్నాలు చాలా వేగవంతం అవుతాయి. వివాహం తర్వాత మీ భాగస్వామి అదృష్టం వల్ల మీ జీవితం ఇంకా మెరుగుపడుతుంది. ఏ అక్షరం వారు ఈ ఏడాది వివాహం చేసుకుంటే వారి దాంపత్య జీవితం చాలా సుఖ సంతోషాలతో సాగుతుందని గ్రహాల గతులు చెబుతున్నాయి. 2026వ సంవత్సరం మీకు రీబ్రాండింగ్ లాంటిది. అంటే మీ వ్యక్తిగత ప్రతిష్ట సమాజంలో పెరుగుతుంది. మీరు నలుగురిలో ఒకరిగా కాకుండా నలుగురికి దారి చూపే వ్యక్తిగా ఎదుగుతారు. ఆర్థికంగా, సామాజికంగా మరియు మానసిక వృద్ధి ఈ ఏడాది మీకు లభిస్తుంది. అయితే మీలోని మొండితనాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే ఈ వృద్ధి స్థిరంగా ఉంటుంది. ఏ అక్షరం వాళ్ళు అంటేనే అగ్ని. మీకు ఏదైనా సాధించాలనే తపన చాలా ఎక్కువ. 2026లో మీకు అదృష్టం తోడుగా ఉంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, అతి విశ్వాసం పనికిరాదు. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు కాస్త రిస్క్తో కూడుకున్నవి కావచ్చు. ఆ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా కళ్ళ సమస్యలు లేదా తలనొప్పి పట్ల జాగ్రత్తగా ఉండండి. 2026లో మీ జీవితం వృద్ధి చెందడానికి ఏ అక్షరం వారు పాటించాల్సిన దివ్య పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసి ఆదిత్య హృదయం పఠించండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఆదివారం రోజున గోధుమ రొట్టెలు లేదా పప్పును పేదలకు దానం చేయండి. మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి ధనలాభం చేకూరుతుంది. మొత్తంగా చూస్తే ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ పురుషులకు 2026వ సంవత్సరం ఒక మధుర స్వప్నం లాంటిది. మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చింది. ధైర్యంగా అడుగు వేయండి. విజయం మీ పాదాల దగ్గర ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.